ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా సమయానుకూలంగా తన యొక్క తత్వాన్ని తన భక్తులకు ఏ విధంగా బోధపరచాలి, దానికి ఎవరిని సాధనంగా ఎంపిక చేసుకోవాలి అనేటువంటిది చాలా చాకచక్యంగా వారు ఏర్పాటు చేస్తారు. బాబా మహాసమాధి తర్వాత 1953 కంటే ముందు షిరిడి సమాధి మందిరము చాలా తక్కువ మంది జనాలతో ఉండేది. కొన్ని సందర్భాల్లో పూజారి ఒక్కరు మాత్రమే బాబా సమాధికి హారతి ఇచ్చినటువంటి రోజులు అనేకం ఉన్నాయి. కానీ 1953 తర్వాత ఒకటి బాబా గారి యొక్క మూర్తిని ప్రతిష్టాపన చేయడం, అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే బాబా యొక్క అంతరంగాన్ని అత్యంత ప్రేమగా అక్కడికి వచ్చినటువంటి వాళ్లకు, జిజ్ఞాసులకు తెలియజేయడానికి ఒక వ్యక్తిని బాబా ఎంపిక చేసుకున్నారు. ఆ వ్యక్తే శివనేశ్వర స్వామి. శివనేశ్వర స్వామి షిరిడీకి వచ్చి తను ఏదో సాధనలోనో మౌన మునిగానో లేకపోతే ఒక సాధకుడిగానో మిగిలిపోలేదు. వారి యొక్క సాధనంతా కూడా దేనికోసం వినియోగించారంటే షిరిడీకి వచ్చేటువంటి భక్తులకు బాబా యొక్క తత్వాన్ని బోధపరచాలి, బాబా యొక్క సాంగత్య మధురిమ వారికి తెలియజేయాలనేటువంటి దాంట్లోనే వారు ఉన్నారు. ఇదే శివనేశ్వర స్వామి యొక్క సాధన. చాలా మట్టుకు మనము ఆధ్యాత్మిక మార్గంలో చూస్తూ ఉంటాం కదా, సాధన అంటే మౌనంగా ఉండడం, ఏవో శక్తులను కొని తెచ్చుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ సద్గురు సహచర్యానికి చేరినటువంటి ఉన్నత శ్రేణి భక్తులందరూ కూడా తమ సాధన అంశంగా దేనిని ఎంపిక చేసుకున్నారంటే బాబా యొక్క తత్వ మధురిమను భక్తులకు అందించడం అనేటువంటి సాధనను వారు ఎంపిక చేసుకున్నారు. అందులో శివనేశ్వర స్వామి అగ్రస్థానంలో ఉంటారు. బాబా వారిని ఎంత గొప్ప స్థాయిలో పెట్టారంటే కోర్టు రిసీవర్, అంటే ఆ రోజు సంస్థాన నిర్వహణ కోసము కోర్టు ఒక అధికారిని నియమించేది. అధికారిని రిసీవర్ అనేటువంటి వారు, కోర్టు రిసీవర్గా. శివనేశ్వర స్వామి చేస్తున్నటువంటి సేవను మెచ్చినటువంటి ఆ కోర్టు రిసీవరు చావిడి నిర్వహణ బాధ్యతను శివనేశ్వర స్వామికి అప్పగిస్తారు. అంతేకాదు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లేఖలకు చిరునామా మరియు జాబు రాసేటువంటి బాధ్యతను కూడా శివనేశ్వర స్వామికి అప్పగిస్తారు. అందుకు సంస్థాన్ వారు 15 రూపాయలు వారికి గౌరవ వేతనంగా అందించేటువంటి వారు. అటువంటి కీలక బాధ్యతలు శివనేశ్వర స్వామి లాంటి వారికి అప్పగించడంతో ఎవరికైనా సరే అసూయ ద్వేషం కలుగుతుంది కదా. అదేవిధంగా షిరిడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అసూయ కలిగింది శివనేశ్వర స్వామి పైన. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు ద్వేషం పెంచుకునేటువంటి వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు. మనము ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటాం. మనం ఒక మంచి పని చేస్తూ ఉంటే మనకు ఏదైనా ఒక మంచి పేరు గుర్తింపు వస్తే ఖచ్చితంగా మనపైన కూడా ద్వేషం పెంచుకొని బురద జల్లేటువంటి వారు కూడా తయారవుతుంటారు. ఆ రోజు కూడా అదే జరిగింది. ఒకరోజు ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ద్వేషంతో స్వామి తినేటువంటి ప్రసాదంలో విషవస్తువును కలుపుతాడు. అది తిన్నటువంటి స్వామి విపరీతమైనటువంటి అనారోగ్యానికి గురవుతాడు. భక్తులందరూ తీసుకెళ్ళి శివనేశ్వర స్వామిని సాయిబాబా హాస్పిటల్లో చేరుస్తారు. 4 రోజులు ఉన్న తర్వాత కూడా ఆ వాంతులు విరోచనాలు ఆగకపోవడంతో సంస్థాన్ వైద్యులు చేతులెత్తేస్తారు. ఆ సందర్భంలో షిరిడీలో ఒక అద్దెకు రూమ్ తీసుకొని ఉంటున్నటువంటి ఒక భక్తుడు శివనేశ్వర స్వామిని తమకు అప్పగించమని చెప్పి అడుగుతారు వైద్యుల్ని. అప్పగించమంటే తను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంటి ఓనరు భయపడిపోతాడు, ఎప్పుడు చనిపోతాడో శివనేశ్వర స్వామి తెలియదు, ఆయన తెచ్చి నా ఇంట్లో పెట్టుకున్నామంటే లేదు స్వామిని ఖచ్చితంగా బాబా బ్రతికిస్తాడు. బాబాకు స్వామి అంటే ఎంతో ఇష్టం. శివనేశ్వర స్వామి అంటే వారితో అనేక కార్యక్రమాలు బాబా గారు చేయించుకోదలుచుకున్నారు. అనేక మంది భక్తులను ఎంపవర్ చేయదలుచుకున్నారు. కాబట్టి శివనేశ్వర స్వామికి ఏమీ కాదని చెప్పి కేరళలో ఉన్నటువంటి తన గురువుకు లేఖ రాసి అక్కడి నుంచి మందులు తెప్పిస్తాడు, ఆయుర్వేద మందులు. ఆ ఆయుర్వేద మందులతోటి శివనేశ్వర స్వామికి కలిగినటువంటి ఆ ఇబ్బంది తొలగిపోతుంది.
బాబా శివనేశ్వర స్వామిని ఆ రోజు నుంచి ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేటువంటి వారు. ఆ విషయానికి సంబంధించినటువంటిది అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది స్వామిని. స్వామి ఒకటే అనుకుంటారు, బాబా నీ ఊది నీవు నడయాడినటువంటి లెండిలో ప్రవహించేటువంటి నీరు ఇవే నాకు మందు అని చెప్పి వారు చిటికెడు ఊది నోట్లో వేసుకొని లెండిలో ప్రవహిస్తున్నటువంటి ఆ కాలువ నీరును తీర్థంగా తాగేటువంటి వారు. దాంతో చాలా మట్టుకు వారికి ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారు. అయితే స్వామి వచ్చినటువంటి భక్తులకు బాబా పట్ల ప్రేమ కలిగేటువంటి విధంగా భజనలు, అదేవిధంగా బాబా తత్వాన్ని గురించి వారు బోధ చేస్తూ ఉంటే చాలామందికి గిట్టేటువంటిది కాదు. కొన్ని సందర్భాల్లో సమాధి మందిరంలో కంటే కూడా శివనేశ్వర స్వామి వద్దనే ఎక్కువ మంది భక్తులు ఉండేటువంటి వారు. సమాధి మందిరంలో బాబా దర్శనం తర్వాత బాబా యొక్క సజీవ రూపాన్ని దర్శించాలంటే శివనేశ్వర స్వామి చేసేటువంటి సత్సంగంలో భజనలో ఉండాలి. అలా ఉంటేనే బాబా యొక్క ఆ సస్వరూపాన్ని దర్శించినట్టు అనేటువంటి భావన ఆ రోజు భక్తుల్లో ఉండేది. ఈ విధంగా చాలామందికి ఒక అసూయ ద్వేషం పెరిగిపోయింది స్వామి పట్ల. దాంతో ఏం చేస్తారు, శివనేశ్వర స్వామి చావిడిలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి అందరూ వెళ్ళి సంస్థానానికి ఫిర్యాదు చేస్తారు. దాంతో సంస్థానం వారిని చావిడి ఖాళీ చేయమంటారు. ఖాళీ చేయమని చెప్తే శివనేశ్వర స్వామి గురుస్థాన్ ఎదురుగా ఒక చిన్న భవనం ఉంటుంది. ఆ భవనం కింద మెట్ల కింద ఒక చిన్న రూమ్, అసలు కాళ్ళు కూడా చాపుకోవడానికి వీల్లేనటువంటిది. ఆ ఆవాసం చూసి స్వామిని అభిమానించేటువంటి వాళ్ళు చాలామంది అడుగుతారు, మీరు ఇక్కడ ఎందుకు ఉండాలి, మీకు ఒక మంచి రూమ్ తీసిస్తాం, అద్దె మేమే కడతాం, మీరు అక్కడ ఉండండి అని చెప్పి శివనేశ్వర స్వామిని అడుగుతారు. శివనేశ్వర స్వామి చాలా చలాకీగా ఉండేటువంటి వారు, చలోక్తులు కూడా అద్భుతంగా వేసేటువంటి వారు. అప్పుడు భక్తులతో వారిని అంటారు, నన్ను చావుడి నుంచి బాబా గురుస్థాన్కు పదోన్నతి పైన పంపించారు, నాకు ఇది పదోన్నతి లాంటిది, కాబట్టి నా యొక్క స్థాయిని బాబా పెంచాడు, మీరు ఎందుకు అలా నేను ఇరుక్కుగదిలో ఉన్నాను అనుకుంటారు అని చెప్పి అనడంతో ఎవరెంత చెప్పినా స్వామీజీ అక్కడే ఉండేటువంటి వారు. ఆ విధంగా తన గురువు తనని ఎక్కడ ఉంచితే అక్కడే సౌకర్యవంతంగా ఉన్నారు. ఈరోజు సాధకులని చెప్పుకునేటువంటి చాలామంది కూడా సౌకర్యాలు లేకుండా ఉండలేనటువంటి స్థితి. నిజంగా షిరిడీలో బాబా మహాసమాధి తర్వాత అసలైనటువంటి సాధకుడు, ఎటువంటి శరీర అభిమానము, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం లేకుండా బాబా సేవ చేసినటువంటి వారిలో ఒకే ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు, శివనేశ్వర స్వామి. వారు తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు అటువంటి సాధకుడు, అటువంటి ప్రేమ కలిగినటువంటి భక్తుడు బాబా పట్ల మరెవరూ కూడా కనిపించరు. ఎందుకంటే వారి యొక్క జీవన విధానం అటువంటిది. అంతేకాదు షిరిడీకి వచ్చి బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా తరించాలనేటువంటిది శివనేశ్వర స్వామి యొక్క ధ్యేయం. వారు సద్గురువును చేరుకోవడానికి 3 మెట్లు ఉంటాయని చెప్పేటువంటి వారు. ఒకటి పూజ, రెండవది భజన, మూడవది ధ్యానం. పూజ చేసేటప్పుడు భక్తుడు పరిపూర్ణంగా తన మనస్సును భగవంతునిపైన లగ్నం చేయలేడు. కానీ భజనలో భక్తుడు తన మనస్సును భగవంతునిలో లీనం చేస్తాడు. అలా లీనమైనటువంటి మనస్సు 3వ మెట్టెక్కుతుంది ధ్యానించేటువంటి స్థితికి. భజన ధ్యానం వైపు మరలిస్తుంది. ధ్యానంలో నిర్గుణ స్వరూపాన్ని వారు ధ్యానించేటువంటి స్థితికి వెళ్ళగలుగుతారనేటువంటిది స్వామి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకనే తన వద్దకు వచ్చినటువంటి వారికి భజన అనేటువంటి సాధనను ఎక్కువగా శివనేశ్వర స్వామి బోధించేటువంటి వారు. ఆ భజనలో, నామ సంకీర్తనలో భగవంతునిలో లీనం కావడం అత్యంత సులభతరమైనటువంటి పని అనేటువంటిది శివనేశ్వర స్వామి అనేక మందికి వారు ఉపాసన చేసినటువంటిది అదే. అందుకనే చాలామంది శివనేశ్వర స్వామి వద్దకు వచ్చినటువంటి వారు బాబా పట్ల అంకితమైనటువంటి భక్తి కలిగినటువంటి వారుగా తయారయ్యేటువంటి వారు. వారు బాబా గురించి చెప్తూ ఉంటే భక్తుల యొక్క నయనాల్లో ప్రేమాశ్రువులు అలా ధారలా ప్రవహించేటువంటి అంత ఆర్తితో వారు చెప్పేటువంటి వారట. బాబా ఎందుకు శివనేశ్వర స్వామిని 25 ఏళ్ల వయసులో తీసుకొచ్చి షిరిడీలో పెట్టుకున్నారంటే
తన యొక్క ప్రేమను అందరి భక్తుల హృదయాల్లో ఉప్పొంగింపజేసేటువంటి బాధ్యతను శివనేశ్వర స్వామికి ఇక్కడ అప్పగించారు. అందుకనే ఆయన బాబా పట్ల ఎంత ప్రేమను ఎంత కమిట్మెంట్ను కలిగి ఉండేటువంటి వారంటే, ఒకసారి షిరిడీలో ఒక షాప్ దగ్గర వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. మొదటి ఆయన ఒక వాదన తీసుకొస్తారు. ఆయన ఆర్య సమాజంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అతను వచ్చి షాప్ యజమానితో చెప్తాడు, ఇక్కడ బాబా యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదా, అసలు బాబా యొక్క విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించాలి? బాబా నిరాకార రూపంలోకి వెళ్ళారు, నిరాకార రూపాన్ని ధ్యానించాలి. ఎందుకంటే ఆర్య సమాజం సిద్ధాంతం అది కాబట్టి ఆయన నిరాకార రూపం గురించి చెప్తూ ఉన్నాడు. అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్కు లోనైనటువంటి వాళ్ళందరూ కూడా షాప్ యజమాని, సంస్థాన ఉద్యోగి ఇద్దరు, అవును నిజమే కదా, బాబా నిరాకార రూపంలో సమాధిలో ఉన్నారు కదా, మరి ఇంకెందుకు విగ్రహ రూపం అనేటువంటిది ముగ్గురు కూడా ఒకే వాదనకు వచ్చేస్తారు. అక్కడే కూర్చున్నటువంటి స్వామి ఒక ప్రశ్న వేస్తాడు దుకాణందారిని, సరేనయ్యా, అసలు బాబా నిరాకారుడు, నేను కూడా నమ్ముతాను బాబా జ్యోతిస్వరూపుడు, కానీ నువ్వెందుకయ్యా బాబా గారి యొక్క లాకెట్లను, విగ్రహాలను, ఫోటోలను ఎందుకు అమ్ముతున్నావు? బాబా యొక్క చిత్రపటం మరి ద్వారకామాయిలో ఎందుకు? జయకర్ దాన్ని గీసినప్పుడు బాబా అన్నటువంటి మాట మీకు గుర్తులేదా? జయకర్ బివి నరసింహస్వామికి చెప్పినటువంటి అనుభవాల్లో చెప్పినటువంటి ఆ మాట మీరు చదవలేదా అని శివనేశ్వర స్వామి అడుగుతారు. జయకర్తో బాబా చెప్పినటువంటి మాట, హమ్ గల్లీ గల్లీ మే రహనే వాలా హై ఔర్ బనావ్ జాదా బనావ్, ఆ చిత్రపటాన్ని మరికొన్నింటిని గీయి అని చెప్పి జయకర్తో అంటాడు కదా, నేను గల్లీ గల్లీలో నివసించడానికి సిద్ధమవుతున్నాను అని చెప్పి అన్నారు కదా, ఎక్కువ గీయి, మరిన్ని గీయి అని చెప్పి జయకర్తో అన్నారు కదా. మరి వారి యొక్క ఆకార రూపాన్ని ప్రధాన్కు ఇచ్చి, కేశవ ప్రధాన్కి ఇచ్చి నీ దగ్గర పెట్టుకో, గుడి కట్టుకో అని అన్నాడు కదా. మరి బాబా ఆకార రూపంలో ఉండడానికి వారు ఇష్టపడినట్టే కదా. ఈ మూలమైనటువంటి సూత్రాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని శివనేశ్వర స్వామి చెప్పగానే సంస్థాన ఉద్యోగి, ఆ షాప్ యజమాని చాలా సిగ్గుతో తల ఉంచుకుంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి ఒక విషయం చెప్పగానే చాలామంది భక్తులు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. బాబాకు సంబంధించి మన మనసులో ఒక దృఢమైనటువంటి నిశ్చయం ఉంటుంది. ఆ షాప్ యజమాని మనసులో, అదేవిధంగా సంస్థాన ఉద్యోగం మనసులో కూడా బాబాను ప్రతిరోజు వారి ద్వారకామాయిలో ఆకార రూపంలోనే దర్శించుకుంటున్నారు. బాబా మూర్తిని ప్రతిష్ఠించిన తర్వాత ఎంతో ఆనందంగా ఆ మూర్తిని దర్శించుకుంటున్నారు. కానీ ఎవరో ఒకరు వచ్చి వారి అభిప్రాయాన్ని రుద్దడం ప్రారంభించిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్కు లోనైపోయారు. అందుకనే భవిష్యత్తులో బాబా భక్తులు ఎవరూ కూడా ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్కు లోను కాకుండా ఉండడానికి బాబా యొక్క ఆకార రూపం ఎంత గొప్పదో, ఆ ఆకార రూపాన్ని ధ్యానిస్తూ ఉండగా నిరాకార పరబ్రహ్మను నువ్వు ఏ విధంగా ధ్యానించాలో నీకు అవగతమవుతుందనేటువంటి విషయాన్ని శివనేశ్వర స్వామి తన వద్దకు వచ్చినటువంటి వాళ్లకు చాలా స్పష్టంగా చెప్పేటువంటి వారు. శివనేశ్వర స్వామి బాబా గురించి అత్యద్భుతంగా చెప్తుంటే అందరూ కూడా మైమర్చిపోయేటువంటి వారు, ఆ అనుభవాలను కూడా పొందేటువంటి వారు. బాబా పట్ల ఎక్కువ ప్రేమను భక్తుల్లో పెంపొందించడానికి ఆ రోజు శివనేశ్వర స్వామి అయినా, ఈరోజు నాలాంటి వాడైనా బాగా ప్రేమతో కూడినటువంటి మాటలు మేము చెప్తూ ఉంటాం. దాంతో భక్తుల్లో కూడా బాబా పట్ల గొప్ప విశ్వాసం, ప్రేమ, నమ్మకం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇవి ఒక్కొక్క సందర్భంలో ఏమవుతాయంటే, నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఇంత గొప్పగా చెప్తారు, నిజంగా బాబా మనల్ని అంతగా కనిపెట్టుకొని ఉంటారా? మనకి ఏ నష్టము కలగకుండా వారు చూస్తారా అని అడుగుతూ ఉంటారు. నిజానికి బాబా మనల్ని కష్టాల్లో పడేయడానికి ఆయనకి ఏం ఆసక్తి ఉండదు. కాకపోతే మన కర్మానుసారం, మన అతి తెలివి ప్రకారం కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం. అవి సాధారణంగా మనిషి తను స్వతహాగా కొని తెచ్చుకున్నటువంటివే తప్ప భగవంతుడి శాపం వల్ల కలిగినటువంటివి కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవతలన్నా మన పట్ల ఆగ్రహంతో ఉంటారేమో, కానీ మనం ఏమైనా తప్పులు చేస్తే సద్గురువు ఎప్పుడు కూడా మనతో ఆగ్రహంతో వ్యవహరించడు అనేటువంటి విషయాన్ని మనం పరిపూర్ణంగా విశ్వసించాలి. ఒకసారి శివనేశ్వర స్వామి ద్వారకామాయిలో ఉంటారు. ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఒక వ్యాపారి వస్తాడు. వచ్చి
అయిపోయినటువంటి ఒక అగరబత్తి పెట్టెను నేలకు ఇసిరి కొడతాడు. స్వామి, మీరు ప్రతిరోజు చెప్తూ ఉంటారు, మాకు నూరి పోస్తూ ఉంటారు, బాబా సర్వంతర్యామి అని, అంతటా ఉంటారని అంటారు. నేను వ్యాపారంలో నష్టపోతుంటే ఆయన చూస్తూ ఊరుకున్నారు. మరి అక్కడ నా వ్యాపారం నష్టపోతున్నప్పుడు, నేను ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆయన నాతో లేరా? ఆయన సర్వంతర్యామి అయినప్పుడు మరి నాతో ఉండాలి కదా, నా వ్యాపారాన్ని ఎందుకు నష్టపోవాలి? ఇప్పుడు నేను ఇసిరి కొట్టానే, ఈ ఖాళీ అగరబత్తిలో పెట్టెలో కూడా బాబా ఉంటారా? దాంట్లో బాబా ఉన్నాడా చూపెట్టని అంటారు. స్వామీజీ తమ ఉన్నటువంటి స్థానం నుంచి లేచి వెళ్ళి ఆ ఖాళీ పెట్టెను తీసుకొచ్చి దులుపుతాడు. దులిపితే అందులో చిన్నదైనటువంటి బాబా చిత్రపటం ఉంటుంది. ఇందులో ఉన్నాడు కదా, నువ్వు నష్టపోతున్నప్పుడు కూడా నీ వ్యాపారం స్థానం, వ్యాపార ప్రాంగణంలో బాబా తప్పకుండా నీ పక్కనే ఉండి ఉంటాడు. ఆయన అనేకసార్లు నిన్ను హెచ్చరించి ఉంటాడు. ఆయన మాటను నువ్వు వినిపించుకొని ఉండవు. అంతే తప్ప ఆయన సర్వంతర్యామి, ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క శ్రేయస్సు కోసమే వారు పరితపిస్తూ ఉంటారు. నువ్వు తీసుకొచ్చినటువంటి దీంట్లో ఈ అట్టపెట్టెలో, అగరబత్తుల అట్టపెట్టెలో బాబా లేడనుకున్నావు కదా, లేడనే ఇక్కడికి తెచ్చావు కదా, కానీ నువ్వు అడిగిన వెంటనే ఆ పెట్టెలో ప్రత్యక్షం కాలేదా అని అంటే అప్పుడు ఆ వ్యాపారి తన యొక్క స్వయం కృప అపరాధాన్ని గుర్తు తెచ్చుకొని ఇక పైన వ్యాపారం శ్రద్ధతో, భక్తితో, భయంతో, నిబద్ధతతో చేయాలని చెప్పి మరలా వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు బాబా పైన విశ్వాసంతో. కొద్ది నెలల్లోనే ఆ నష్టాల నుంచి బయటపడతాడు. మంచి వ్యాపారాన్ని ఆయన స్థిరపరుచుకుంటాడు. బాబా ఎప్పుడూ కూడా సర్వంతర్యామియే, అంతటా కూడా ఆయన ఉంటాడు. కాకపోతే ఏంటంటే మనం గుర్తించం. శివనేశ్వర స్వామి తన వద్దకు వచ్చినటువంటి ప్రతి భక్తుడిలో కూడా శ్రీ సాయిబాబా ప్రేమ, విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని నాటేందుకు వారు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేసేటువంటి వారు. వారి దగ్గరికి అనేక మంది భక్తులు వచ్చేటువంటి వారు కదా. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంత పరిణితి సాధించే వాళ్ళంటే కేవలం మన దేశం వాళ్ళే కాదు, కాలిఫోర్నియాకి చెందినటువంటి క్రిస్టియానా అనేటువంటి ఒక యువతి షిరిడీకి వస్తుంది. ఆమె విద్యను అభ్యసించడానికి భారతదేశానికి వస్తుంది. వచ్చి షిరిడీకి వచ్చిన తర్వాత శివనేశ్వర స్వామితో జరిపినటువంటి సంభాషణలో ఆమె బాబాలో పూర్తిగా లీనమైపోతుంది. శివనేశ్వర స్వామి మహాసమాధి చెందేంత వరకు కూడా ఆవిడ షిరిడీలోనే ఉంది, ఇల్లు అద్దెకు తీసుకొని. ఆవిడకు, క్రిస్టియానాకు శివనేశ్వర స్వామి భజనలు నేర్పాడు, అష్టోత్తరాన్ని నేర్పాడు. పుస్తకం చూడకుండా అద్భుతంగా అష్టోత్తరం చేసేది క్రిస్టియానా. అద్వితీయమైనటువంటి భజనలను, హిందీ భజనలను, కాలిఫోర్నియాలో పెరిగినటువంటి ఆవిడ భాష రాదు, అయినా సరే భావం, స్పష్టత పోకుండా ఎంత అద్భుతంగా భజన చేసేటువంటి వారు అన్నట. ఈ విధంగా తన వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాబా పట్ల ప్రేమను పెంచడమే కాదు, ఒక అంకితమైనటువంటి భావనను, ఒక అంకితమైనటువంటి ప్రేమను ఏర్పాటు చేసేటువంటి వారు. మనందరికీ తెలిసినటువంటి విన్నీ చిట్లూరి శివనేశ్వర స్వామిని అన్నగా భావించేది, అన్నగా పిలిచేది. ఎందుకంటే తనకు సోదరులు లేరు. తన ఆధ్యాత్మిక మార్గానికి శివనేశ్వర స్వామి సోదరుడు వలె తోడ్పడతాడనేటువంటి దాన్ని విశ్వసించారు. ఈరోజు విన్నీ చిట్లూరి గారు రాసినటువంటి అనేక రచనలు, ఆ సాహిత్యాల వెనుక శివనేశ్వర స్వామి యొక్క ప్రోత్సాహం. శివనేశ్వర స్వామి విన్నీ చిట్లూరికి బాబా అనేటువంటి ప్రేమను ఉగ్గుపాళ్ళ మాదిరిగా పోయడం జరిగింది. అందుకని అంత నిబద్ధతతో కూడినటువంటి జీవితాన్ని విన్నీ చిట్లూరి గారు గడపడం జరిగింది. అంతేకాదు షిరిడిలో ఉన్నటువంటి అణువును కూడా విన్నీ చిట్లూరి గారు ఎంత అద్భుతంగా విశ్లేషించేటువంటి వారంటే దాని వెనకాల ఉన్నటువంటిది శివనేశ్వర స్వామి. ఎందుకంటే వారు షిరిడిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా, చాలా సూక్ష్మమైనటువంటి అంశాల గురించి చెప్పేటువంటి వారు. వారు ప్రతిరోజు కూడా బాబా గారి యొక్క సమాధిని ఒక వస్త్రాన్ని తీసుకొని క్లీన్ చేసేటువంటి వారు. క్లీన్ చేసిన తర్వాత అది బాగా మురికైన తర్వాత దాన్ని పడవేసేటువంటి వారు కాదు. ఏం చేసేవారు తెలుసా? దాన్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి దానిని నిప్పంటించి కాల్చేటువంటి వారు. కాల్చి ఆ కాలినటువంటి ఆ బూడిదను ఒక పేపర్లో కట్టుకొని తెచ్చుకునేటువంటి వారు. ఎందుకో తెలుసా? వారి నమ్మకం ఏంటంటే ఆ వస్త్రము కొన్ని రోజుల పాటు బాబా యొక్క స్పర్శను అనుభవించింది.
ఆ స్పర్శను అనుభవించినటువంటి ఆ వస్త్రం ఖచ్చితంగా మహిమాన్వితమైనటువంటిది, ఆ వస్త్రంకు శక్తి ఉంది అని చెప్పి ఎవరైనా సరే మాననటువంటి గాయాలతో తన దగ్గరికి వస్తారు. ఒక్క మనుషులే కాదు, ఆ రోజున్నటువంటి వ్యవసాయదారులు పశువులకు ఏదైనా గాయాలైతే, మనుషులకు ఏదైనా గాయాలైతే శివనేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఆ కాల్చిన వస్త్రం యొక్క, అంటే సమాధి తూర్చినటువంటి ఆ వస్త్రం యొక్క ఊదిని వారికి ఇచ్చేటువంటి వారు. ఎంత మొండి గాయాలైనా సరే ఆ యొక్క లేపనంలాగా దాన్ని రాయగానే పూర్తిగా మానిపోయేటువంటి, అంటే బాబా యొక్క శక్తిని పరిపూర్ణంగా శివనేశ్వర స్వామి అవగాహన చేసుకున్నారు. అంతేకాదు ద్వారకామయిలో ఉండేటువంటి ఇసుర్రాయి ఉంది కదా, ఆ ఇసుర్రాయికి స్వామి సాష్టాంగ నమస్కారం చేసేవారట. ఎందుకో తెలుసా? ఆ ఇసుర్రాయి ఇచ్చింది ఎవరు? లక్ష్మీబాయి షిండే. బాబాకు ఆ రోజుల్లో అనేక మంది భక్తులు వెండి కిరీటాలను, వెండి సింహాసనాలను, రకరకాలైనటువంటి వెండి వస్తువులను, సౌకర్యవంతమైనటువంటి పరుపులను వేటినిచ్చినా స్వీకరించలేదు. ఒక్క లక్ష్మీబాయి ఇచ్చినటువంటి ఆ ఇసుర్రాయిని ప్రేమగా స్వీకరించి ఆ ఇసుర్రాయిలో గోధుమలు విసిరి ఆ ఊరికి కలరా జాడ్యం రాకుండా కాపాడారు. లక్ష్మీబాయికి గుర్తుగా, ఆమె మీద ఉన్నటువంటి ప్రేమకు చిహ్నంగా ఆ తిరగలిని ఎంతో భద్రంగా ద్వారకామయిలో పెట్టుకున్నారు. ఇప్పుడు అది మ్యూజియంలో ఉంది. ఆ మ్యూజియంలో ఉన్నటువంటి ఆ ఇసుర్రాయి లక్ష్మీబాయి షిండే బాబాకి ఇచ్చినటువంటిది. కాబట్టి ఆ ఇసుర్రాయికి సాష్టాంగం చేస్తే సాక్షాత్తు బాబా యొక్క మహత్తుకు, ఎందుకంటే ఆ ఇసుర్రాయిలో విసిరినటువంటి గోధుమల మహత్తుగని కదా బాబా యొక్క చరిత్ర ఆరంభమైంది. ఆ ఇసుర్రాయి పట్ల అంత గౌరవాన్ని శివనేశ్వర స్వామి చూపెట్టేటువంటి వారు. అంతేకాదు గురుస్థాన్ గురించి వారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. గురుస్థాన్లో ఉన్నటువంటి వేప చెట్టుకు 9 మండలు ఉంటాయి, 9 కొమ్మలు. ఆ 9 కొమ్మలు దేనికి సూచికగా చెప్పేటువంటి వారో తెలుసా? ఆ 9 కొమ్మలను నవగ్రహాలకు సూచికగా శివనేశ్వర స్వామి చెప్పేటువంటి వారు. 9 కొమ్మల చుట్టూ తిరిగితే మీరు నవగ్రహాలను శాంతింపజేసినట్టే, నవగ్రహాలు శాంతించి ఈ గురుస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం మీకు దొరుకుతుందని చెప్పేవారు. ఇప్పటికి కూడా మనం గురుస్థాన్ ప్రదక్షిణ చేస్తే మనకున్నటువంటి కర్మలన్నీ ఎందుకు తొలగిపోతాయి? ఆ వేప చెట్టులో ఉన్నటువంటి మహత్తు, బాబా సాక్షాత్తు తన గురుస్థాన్లో నవగ్రహాలను ఆ వేప చెట్టులో నిక్షిప్తం చేశారు. అందుకనే ఈరోజు గురుస్థాన్ చుట్టూ మనం ఎందుకు ప్రదక్షిణ చేస్తాం? షిరిడి వెళ్తే మనకు నవగ్రహాలు ఏమీ ఉండవు. ఈరోజు బాబా మందిరాలలో కూడా మనము నవగ్రహాలను పెట్టేస్తూ ఉన్నాం. కానీ షిరిడీలో అసలైనటువంటి నవగ్రహ స్థానం గురుస్థానం. గురుస్థానం చుట్టూ తిరిగితే ఖచ్చితంగా కర్మలన్నీ, గ్రహపీడలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది చాలామంది భక్తులకు శివనేశ్వర స్వామి చెప్పేటువంటి వారు. ప్రతి ఒక్కరిని కూడా గురుస్థాన్ ప్రదక్షిణ తప్పకుండా చేయాలని చెప్పి వారు చెప్పేటువంటి వారు. అదేవిధంగా గురుస్థాన్ దగ్గర ఎవరైనా సరే ఏదైనా కొబ్బరికాయ కానీ ఏదైనా కొడితే దాన్ని అక్కడే వదిలి రావాలని చెప్పి చెప్పేటువంటి వారు. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలను భక్తులకు స్వామి ఎప్పుడూ కూడా ఒక బోధలాగా చెప్తూ ఉండేటువంటి వారు. ఈ విధంగా అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి శివనేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటువంటి భక్తులు పెరిగిపోయారు. చాలామంది బాబా అన్నప్రసాదం ఉండేటప్పుడు కూడా బాబా అన్నాన్ని పులావును వడ్డించారు ఇవన్నీ చెప్తే, బాబా పులావ్ వండారు, రొట్టెలు చేయలేదు కదా, కాబట్టి బాబా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వారని చెప్పి ఆ రోజుల్లో రకరకాలుగా బాబా పైన కూడా ప్రాంతీయవాదాన్ని, రకరకాలైనటువంటి దాన్ని, మతము, కులము ఏ విధంగా ఆపోదించేటువంటి వారు. శివనేశ్వర స్వామి కూడా వారు వచ్చినటువంటి ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి వారు పలానా ప్రాంతంతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉంటారు, ఆ భక్తులతోటి ప్రేమగా మాట్లాడతారు. ఇటువంటి అబండాలు కూడా ఆ రోజు వచ్చేటువంటివి. అందుకనే శివనేశ్వర స్వామి చాలా భాషలు నేర్చుకున్నారు వారు. మన తెలుగువారు వెళ్తే ఒక రకంగా చెప్పాలంటే శివనేశ్వర స్వామి పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నటువంటి వారు ఎక్కువ మందిలో తెలుగు వాళ్ళే తెలుసా ఆ రోజు. అయినా సరే రకరకాలైనటువంటి అన్నీ వస్తూ ఉండేటువంటివి. కానీ శివనేశ్వర స్వామి ఏ రోజు కూడా వాటిని పట్టించుకోలేదు. అంతేకాదు శివనేశ్వర స్వామి వద్దకు వచ్చి ఎవరైనా సరే
వారి గ్రామాల్లో బాబా మందిరాలను నిర్మిస్తాము అని అంటే వారు పెట్టేటువంటి ముహూర్తం ఎవ్వరు చడిగినా ఒకే ముహూర్తం పెట్టేవారు. అదేంటో తెలుసా? శ్రీరామనవమి. శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి రోజు కదా, ఆ రోజు బాబాను మీ ఊరిలో ప్రతిష్ఠించండి, రామరాజ్యం అక్కడ వస్తుంది. రాముడు ఏ విధంగా అయితే ధర్మబద్ధమైనటువంటి పాలన చేశాడు, ప్రజల్ని ఎంతగా ప్రేమించాడు, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతగా తప్పించాడు, మీ ఊరిలో కూడా శ్రీరామనవమి రోజు బాబా వస్తే మీ ఊరిని కూడా అదే విధంగా ధర్మబద్ధమైనటువంటి పాలనతోటి మిమ్మల్ని అందరినీ కూడా తరింపజేస్తాడు అని చెప్పేటువంటి వారట. ఈ విధంగా తన జీవితాన్ని సర్వస్వాన్ని బాబాకు అంకితం చేసినటువంటి శివనేశన్ స్వామి లాంటి భక్తులు ఆ రోజు సమయానుకూలంగా షిరిడీకి చేరుకున్నారు కాబట్టి బాబా యొక్క అమృతతుల్యమైనటువంటి మధురిమను ఈరోజు మనం ఆస్వాదిస్తున్నాం. ఎందుకంటే బాబా మహాసమాధి తర్వాత అనేక అద్వితీయమైనటువంటి బాబా సాహిత్యాన్ని మనకు అందించారు. ఆ సాహిత్యానికి అన్నింటికి కూడా ఇన్పుట్ శివనేశన్ స్వామియే. మనం నిన్న చెప్పినట్టు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారికి కానివ్వండి, అనేక మందికి ఆ బాబా సాహిత్యానికి ప్రేరణ ఇచ్చినటువంటి వారు శివనేశన్ స్వామి. అటువంటి గొప్ప సత్పురుషులను, ఎందుకంటే సద్గురువుతో సమాగమనం చేసినటువంటి వాళ్ళు సాక్షాత్తు సత్పురుషులే. అటువంటి వారిని స్మరించుకోవడం నిజంగా మనం చేసుకున్నటువంటి సుకృతంగా భావిస్తూ ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.